మన రాజాది రాజు ప్రభు అయిన ప్రభువుకు స్తోత్రం చెల్లించడానికి మరి ఒక నూతన దినాన్ని ప్రభు మన జీవితంలో అనుగ్రహించాడు. మన ఆరాధన ఆరంభించుకుందాము. మరి మహితక్క మనల్ని ప్రార్థనలో నడిపిస్తుంది. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమునకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. గత రాత్రంతా మమ్మల్ని క్షేమంగా కాపాడి మరి ఉదయకాలంన నీ సన్నిధిలో చేరి నేను ధ్యానించుకునే భాగ్యం మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వందనాలు నాయన. మరి మేము గొప్పవారమని కాదు, తెలివి కలిగిన వారమని కాదు, శక్తివంతులమని కాదు, కానీ మీ ఉచితమైన కృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని కాపాడి సంరక్షిస్తున్న విధానమును బట్టి మీకు వందనాలు నాయన. మరి ఆరాధనలో పాలు పొందడానికి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలు నాయన. మరి వారి కుటుంబాలని మీరు కాచి కాపాడండి, ఆశీర్వదించండి. ఈ ఆరాధన ఆది నుంచి అంతము వరకు మీరే ఉండి నడిపించమని, నీ నామ మహిమార్థమై ఈ ఆరాధన నడిపించమని యేసుక్రీస్తు దివ్యనామమున వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడు యేసుకే, రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు అనే పాటను మనం పాడదాం. చిన్న పుస్తకంలో 241వ పాట. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు, రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మనుష్య కుమారుడై మనుజుల పాపముకై మహిలోన వెలసెను, మరణించి లేచెను. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే. పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేసి పరమ సుభాగ్యమునిచ్చి, పాపపు వస్త్రము మార్చి నీతిమంతులుగా తీర్చి పరిశుద్ధులతో చేసి పరమ సుభాగ్యమునిచ్చి. మహిమ స్వరూపుడు, మహిమ స్వరూపుడు. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే. రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు, రాజాది రాజు దేవాది దేవుడు స్తుతులకు పాత్రుడు. స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే, స్తోత్రము, స్తుతి, స్తోత్రము చెల్లించుడి యేసుకే.
so my soul longs after you. You alone are my heart's desire, and I long to worship you. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. I want you more than gold or silver, only you can satisfy. You alone are the real joy giver and the apple of my eye. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. You're my friend and you are my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship you. You alone are my heart's desire, and I long to worship you. Dupiniti wagu korakai ఆశించునట్లుగా నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీవే నా బలము కిడెము, నీకే నా ఆత్మనర్పితున్. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. నీ కొరకే ప్రభువా నా ప్రాణము ఆశపడుచున్నది. Thank you, praise and worship team, for leading us in that wonderful praise and worship this morning. May the Lord bless you for that. దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు కలుగునుగాక. Greetings to you all in the highly exalted name of our Lord and Savior Jesus Christ. I welcome each one of you for this morning worship service. Let us begin the worship service. I love you, O Lord, my strength. యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమించుచున్నాను. The Lord is my rock and my fortress and my deliverer, my God, my rock, in whom I take refuge, my shield and
the horn of my salvation, my strong hold. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆశ్రయించి ఉన్న నా దుర్గము. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా పరలోకపు తండ్రి, నమ్మకమైన మా గొప్ప దేవా, మీ పరిశుద్ధమైనటువంటి, ఘనమైనటువంటి, శ్రేష్టమైనటువంటి, ఉన్నతమైనటువంటి నామమునకు మేము స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, గత వారమంతయు మమ్మల్ందరినీ మీ కృపలో కాపాడి సంరక్షించి అన్ని సమయములలో, అన్ని వేళలలో మీరు మాతో కూడా ఉండి మమ్మల్ని ఆదరించి బలపరిచి, స్థిరపరిచి, ధైర్యపరిచి ప్రభువా, మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాదముల చెంత చేరి మిమ్మల్ని స్తుతించి, ఆరాధించి, ఘనపరిచి మీ నామమును గొప్ప చేసేటటువంటి ఈ గొప్ప ఆరాధన సమయాన్ని మా జీవితంలో మీరు అనుగ్రహించినందుకు ప్రభువా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయకాల సమయంలో ప్రభువా, ఆరాధనలో పాలు పొందుతున్న ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. ఆరాధన ఆది మొదలుకొని అంతం వరకు మీ నడిపింపుని, మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కేవలం నాయన మీ యొక్క నామమే స్తుతింపబడుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము నాయన. అనేక విషయాలను బట్టి ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా నాయన, మా ప్రార్థనను విని మాకు జవాబిచ్చే దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా ప్రభా నాయన, మీ యొక్క దాసుడు మీ వాక్యం అందిస్తుండగా మీ సిల్వ చాటున మరుగుపరిచిన ఆయన ఉదయకాల సమయంలో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తున్నాము నాయన. మరొకసారి ప్రభువా, చేరి వచ్చిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. సమస్త ఘనత మహిమ మీకే కలుగునట్టు ఈ ఆరాధన జరిగించుకోమని యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమెన్. యొక్క సమయములో దేవునికి ఘనత మహిమ కలుగునట్లు దేవుని యొక్క నామం స్తుతిస్తూ మనమందరము కలిసి ఆంధ్రక్రైస్తవ కీర్తనలో నుండి 307వ పాట పాడుకుందాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు అనే పాటను పాడుకుందాం. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, హే ప్రభు దేవసుదా, సిల్వధరా, పాపహరా, శాంతిహరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, శాంతి సమాధానాధిపతి, స్వార్థములో ప్రశాంతనిధి. శాంతి సమాధానాధిపతి, స్వార్థములో ప్రశాంతనిధి. శాంతి స్వరూప జీవన దీప, శాంతి స్వరూప జీవన దీప, శాంతి సువార్తనిధి. సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, దేవుని వాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవుని వాసిన లోకములో చావు ఏకాపురముండే గదా. దేవునితో సఖ్యంబును జగతికి, దేవునితో సఖ్యంబును జగతికి ఈ వినిడితివి కదా. సిల్వధరా, పాపహరా, శాంతికరా. హే ప్రభు యేసు, హే ప్రభు యేసు, కల్వరిలోని శాంతి సుధా, సెలయేరుగా ప్రవహించే గదా. కల్వరిలోని శాంతి సుధా, సెలయేరుగా ప్రవహించే గదా.
కలుష ఎడారిలో కలువలు పూయుట కలుష ఎడారిలో కలువలు పూయుట సిలువ విజయముగదా సిల్వధరా పాపహరా శాంతికరా हे प्रभु येसु हे प्रभु येसु ఈ యొక్క సమయంలో అందరము కలిసి అపోస్తల విశ్వాసూత్రమును చెప్పుకుందాం. పరలోక భూలోకమునకు సృష్టికర్తయగు సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని నేను నమ్ముచున్నాను. ఆయన అద్వితీయ కుమారుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును నమ్ముచున్నాను. ఈయన పరిశుద్ధాత్మ వలన కన్యయగు మరియ గర్భమున ధరింపబడి ఆమెకు పుట్టెను. ఆయన పొంతి పిలాతు కాలమందు బాధపడి సిలువేయబడి చనిపోయి పాతిపెట్టబడి 3వ దినమున చనిపోయిన వారిలో నుంచి తిరిగి లేచి పరలోకమునకెక్కి సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుడి చేతి వైపున కూర్చుండి ఉన్నాడు. అక్కడి నుండి ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుటకు తిరిగి వచ్చును. పరిశుద్ధాత్మ నమ్ముచున్నాను. పరిశుద్ధుల సార్వత్రిక సంఘమును, పరిశుద్ధుల సహవాసమును, పాప క్షమాపణను, శరీర పునరుత్థానమును, నిత్య జీవమును నమ్ముచున్నాను. ఆమెన్. ఒక సమయంలో కొంత సమయాన్ని ప్రార్థనలో గడుపుకుందాము. Let us spend some time in intercessory prayer. Let us place all our needs, all our supplications at the feet of Jesus. He is the Almighty, all-powerful, prayer-answering Father. So let us place all our needs at the feet of Jesus this morning. Gracious God, our loving and living Heavenly Father, we thank Thee, we praise Thee, O Lord, for giving us this wonderful time of worship this morning. Thank you, Lord, for enabling us to come to Thy feet this morning to worship, to praise, to exalt Thy name, Father. Thank you, Lord, for being with us in the past week. Thank you, Lord, for your care. Thank you, Lord, for your protection. Thank you, Lord, for your love. Thank you, Lord, for your concern. For all of us during the past week, O Master. Lord, this morning, as we come to the throne of grace, Father, thank you, Lord, for the gift of the life you have given to us, Father. Lord, as we come to the throne of grace, we accept that you are the holy God, God who lives in the Most High, whose name is above all the other names, who is worthy to be praised and worshipped, O Father. There is no one like you, Father, in this whole creation, because you are the creator, you are the sustainer of this whole universe, O Master. Lord, you know what is happening on this earth. Whole universe is under your control, Father. We thank Thee, O Master. You are the source of every blessing in our lives, O Master. You are the living God, God who sees, God who hears, God who involves in the problems of your children. You are the omnipotent, omniscient, omnipresent, never ever changing, all powerful, sovereign God and God of justice. Yes, Father, today we have this almighty and all powerful, great God in our lives. So, Father, help us not to worry about anything in this world. Help us, O Lord, to take our strength apart from you, to live this life just for the glory, just for the honor of your name, O Master. Thank you, Lord, for gift of the life and the salvation you have given to us through thy only Son, Jesus Christ. The body of Jesus Christ is broken,
The precious blood of Jesus Christ is shed upon the cross for us. Thank you, Lord, for cleansing all our sins, making us worthy to eternity through the precious blood of Jesus Christ, our Master. Lord, this morning, as we come to the throne of grace, we accept that we are sinners, Father. We confess our sins, our shortcomings, our weaknesses. Lord, please forgive us, pardon us, and accept us once again as your children as we pray at your feet this morning, Master. Lord, this morning we pray for the ministry of our church, Millennium Methodist Church, of Father God. Bless each and every member, each and every family of our church, of Father. Wherever we are, here in the city, in India, in abroad, Father, wherever we are, Father, we submit all our families to your gracious hands, of Father. Thank you, Lord, for taking care of us. Thank you, Lord, for providing each and every need of ours in your grace, in your mercy, O Master. Thank you, Lord, for being with us during this pandemic, O Master. Thank you, Lord, for placing all of us under your gracious wings, O Master. Father God, our Heavenly Father, we pray, O Lord, for the programs and activities of our church, of Father God. Bless the ministry of our church, O Master. Bless, O Lord, our Sunday worship service, Master, as we are, yes, Father God, worshiping you on online, Master. Thank you, Lord, for blessing this service as a great blessing for all of us, O Master, on every Sunday. Lord, we pray for the programs during the week, O Master. We pray for the Bible studies. We pray for the fasting prayer. Bless these programs, Lord, for the spiritual growth of the congregation, O Master. Once again, Master, bless each and every activity of our church, O Father. Lord, this morning, we pray for our dear ones who are ailing with different sicknesses, Master. O Lord, you know them. You know their sickness, Father. Touch them and heal them, O Master. Let thy promise can be fulfilled in their lives, O Father, that you are going to heal us by your stripes, O Father. O God, our loving and living Heavenly Father, this morning, Master, as we pray at your feet, O Father God, those who are celebrating their birthdays, wedding anniversaries during this week, Master, bless each and every one of them, O Master. Father God, you know the situation which is prevailing in our church today, Father. Just we place everything, Father, in your gracious and almighty hands, O Father. Nothing is impossible to you, Father. You are going to bring everything into order in your time, according to your will, according to your wish, Father. Holy Spirit, God, you guide us, you lead us. And Father God, you said right the things in our church, O Master. Bring our church, O Father. Bring our members, O Lord, into the truth, O Father God. Lord, we thank you, we praise you, Father. This morning, Master God, we pray, O Lord, for the ministry of Methodist Church in India at large, Father. We pray for all our bishops, for their families. Bless their ministry in their respective conferences, Master. Lord, this morning, we pray for the ministry of Hyderabad Regional Conference, Master. Lord, we pray for our dear bishop, for their family. Bless them, Lord, be with them, Master. Thank you, Lord, for blessing them with good health thus far. Bless their ministry, of Father God, in our conference, O Master. Lord, we pray, Master God, for the conference officers, district superintendents, pastors, village preachers, etc., institutions and deaconesses, Master. Thank you, Lord, for calling each and every one of us, O Master. Thank you, Lord, for the responsibility have laid upon our shoulders, O Master. Help us, O Lord, to be faithful to you in the work and the responsibility you have entrusted to all of us, O Master. Father God, bless our ministry in the rural areas also, Father God. Gracious God, our loving and living Heavenly Master, at this time, Father, we pray for our city, we pray for our state, we pray for our country, Prime Minister, Chief Minister, President, Governor, and all the other ministers of our state and nation, O Master. Bless their ruling, Father, for our city, for our state, for our country, O Master. Let there be peace and harmony everywhere, O Master. O God, our Heavenly Father, thank you, Lord, for the relief, Master, you have given to us from this COVID-19, Father God. Yes, Master, still, Father, yes, Master, the government, the
precautionary measures, whatever they are taking, Lord, to eradicate this virus, Master. Continue to be with them, Master. We pray, O Lord, for the doctors, nurses, paramedical staff. Lord, we pray for the sanitization workers, police department, fire department, water department, electricity department. Bless all of them. Bless them with good health. Bless their families, Lord, so that they can serve the community, O Master. Lord, this morning, Father, Master, we pray for the ministry which is going on online, Master. Bless the ministry for your people, O Father God. Lord, this morning, once again, Master, Lord, we submit everything to your gracious hands, O Father God. Lord, as we're going to listen to your word from your servant this morning, Father, you anoint your servant with your Holy Spirit so that, Lord, we can listen to your voice this morning. O Lord, you satisfy our spiritual souls, Master, with your word, O Father. Lord, this morning, I pray for myself, my family, and Lord, we also pray, Father, Reverend Stephen and his family. Thank you, Lord, for giving us this great opportunity to serve the Millennium Congregation, Father. Yes, Lord, we accept that we are weak, O Master. O Lord, you strengthen us. O Lord, you bless us with your power, with your strength, so that we can serve the congregation of Millennium Methodist Church, O Master. Thank you, Lord, for being with us thus far. Thank you, Lord, for guiding us and leading us thus far, Master, in the ministry of Millennium Methodist Church, O Father God. Once again, bless each and every one of us who are participating in this morning worship service, Master. Send thy heavenly blessings on each and every one of us. Lord, as long as we live in this world, O Father, help us, O Master, to live as a great witness for the glory, for the honor of your name. We ask all these in the precious name of our Lord and Savior, Jesus Christ. Amen. ఈ యొక్క సమయంలో ఒక ప్రత్యేకమైన పాట విందాము. సహోదరి మిసెస్ మృదుల సందేశ్ గారు ఒక ప్రత్యేకమైన పాట పాడి వినిపిస్తారు. తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా. ఈ దినమందైనా యేసును నీవంగీకరించిన, యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా. చెడిపోయిన హృదయముతో చెదిరిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. చెడిపోయిన హృదయముతో చెదిరిన మార్గంబులో పడిపోయిన స్థితియందు నీవున్నావు ఎరుగవా. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఇదే నీకు అనుకూల సమయం, కడసారి తరుణమిదేమో. కాదనకు నీ హృదయం తెరువు యేసు కొరకు. ఈ దినమందైనా
వచ్చుచున్నాడు నీ కొరకు ఆ సిలువలో బలియాయే చూడుము ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగున్ కాదనకు కనులెత్తి చూడు సిలువ వైపు ప్రభు యేసు కార్చిన రక్తం ప్రతి పాపమును కడుగున్ కాదనకు కనులెత్తి చూడు సిలువ వైపు ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనినా నీకెంతో మేలు సుమా ఈ నీ దినమందైనా యేసును నీవంగీకరించిన యేసుకుని హృదయమిచ్చిన నీకెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా నీకెంతో మేలు సుమా. ఈ యొక్క సమయంలో ఈ దిన ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. మిసెస్ వనజ సంజయ్ గారు మనకు తెలుగులో చదివి వినిపిస్తారు. మిసెస్ నవనీత నార్ఫాక్ గారు మనకు ఇంగ్లీష్లో చదివి వినిపిస్తారు. దేవుని నామంకి స్తోత్రం. ఈ దినము ఏర్పాటు చేయబడిన దైవవాక్యము యెషయా గ్రంథము 52:7-9 వరకు చదువుకుందాం. సువార్త ప్రకటించుచు సమాధానము చాటించుచు సువార్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఆలకించుము, నీ కావలి వారు పలుకుచున్నారు, కూడుకొని బిగ్గరగా పాడుచున్నారు. యెహోవా సియోనును మరలా రప్పించగా వారు కన్నులారా చూచుచున్నారు. యెరూషలేమునందు పాడైయున్న స్థలములారా ఉత్సాహించి ఏకముగా సంగీతగానము చేయుడి. యెహోవా తన జనులను ఆదరించి యెరూషలేమును విమోచించెను. చదవబడిన వాక్యం దీవించి ఆశీర్వదించును గాక. The scripture portion for today's meditation is taken from the book of Isaiah, chapter 52, verses 7-9. Isaiah chapter 52, verses 7-9. How beautiful upon the mountains are the feet of him that bringeth good tidings, that publisheth peace, that bringeth good tidings of good, that publisheth salvation, that saith unto Zion, Thy God reigneth. The watchmen shall lift up the voice, with the voice together shall they sing, for they shall see eye to eye, when the Lord shall bring again Zion. Bring forth into joy, sing together, ye waste places of Jerusalem, for the Lord hath comforted his people, he hath redeemed Jerusalem. May the Lord add his blessings to the reading of this holy word. ఈ దినమున దేవుని వాక్యాన్ని అందించటకై మన మధ్యలో మన అసోసియేట్ పాస్టర్ గారు ఉంటూ ఉన్నారు, రెవరెండ్ ఏ స్టీవెన్ గారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని అందించకముందు మన ప్రైజ్ అండ్ వర్షిప్ టీం వారు మనలందరినీ కూడా ప్రైజ్ అండ్ వర్షిప్లో నడిపిస్తారు. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. పరమా జీవము నాకు నివా, తిరిగి లేచెను నాతోనుండా. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. నిరంతరము నడిపించును, మరల వచ్చి యేసుకొని పోవును. యేసు చాలును, హల్లెలూయా, యేసు చాలును, హల్లెలూయా. ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. సాతాను శోధనలధికమైన, సొమ్మ
సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను సాతాను శోధనలధికమైన సొమ్మసిల్లక సాగి వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళెదను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైనా ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను నరులెల్లరూ నన్ను విడచినను శరీరము కుళ్ళి కృషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి వలె నన్ను విడచినను యేసు చాలును హల్లెలూయా యేసు చాలును హల్లెలూయా ఏ సమయమైన ఏ స్థితికైనా నా జీవితములో యేసు చాలును. As we prepare to hear the word of God, let's say, Lord, we are thankful to you even for the very breath that you gave us. There might be so many things that we have lost in our lives, but yet God has given us much more than we deserve. So let's sing that song and prepare our hearts to worship Him and to hear His word, which goes on to say, योग्यता से बढ़ के दिया है तूने मुझे. Lord, we thank you for you have given us much more than we deserve. So we'll sing that song which says, धन्यवाद के साथ स्तुति गाऊंगा. के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा उपकार तेरे हैं बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद धन्यवाद के साथ स्तुति गाऊंगा यीशु मेरे खुदा उपकार तेरे हैं बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे योग्यता से बढ़ के दिया है अपनी दया से तूने मुझे मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं मांगने से ज्यादा मिला मुझे आभारी हूँ प्रभु मैं धन्यवाद के साथ स्तुति गाऊंगा हे यीशु मेरे खुदा उपकार तेरे है बेशुमार कोटि कोटि स्तुति धन्यवाद तू है सच्चा जिंदा खुदा तुझ पर ही भरोसा मेरा तू है सच्चा जिंदा खुदा तुझ पर ही भरोसा मेरा
पूरी करके पाओ इनाम, प्रभु ऐसा दो वरदान। सेवा पूरी करके पाओ इनाम, प्रभु ऐसा दो वरदान। धन्यवाद के साथ स्तुति गाऊंगा, यीशु मेरे खुदा। उपकार तेरे हैं बेशुमार, कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। कोटि कोटि स्तुति धन्यवाद। Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. And also I greet and thank the praise and worship team for the way they have led us in the praise and worship. May God bless them and use them for His glory. For our meditation, I have taken the passage from book of Isaiah, chapter 52, verses 7. సువార్త ప్రకటించుచు సమాధానము చాటుచు సువర్తమానము ప్రకటించుచు రక్షణ సమాచారము ప్రచురించు వారి పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి అని రాయబడి ఉంటున్నది. హౌ బ్యూటిఫుల్ ఆన్ ది మౌంటైన్స్ ఆర్ ద ఫీట్ ఆఫ్ దోస్ హూ బ్రింగ్ గుడ్ న్యూస్, హూ ప్రొక్లెయిమ్ పీస్. నేడు మన సంఘము ఏ విధంగా ఉంటుంది? నేటి దినాల్లో మనం గమనించినట్లయితే ద ప్రైమరీ వర్క్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ అండ్ ద చర్చ్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ గుడ్ న్యూస్ టు ది వరల్డ్. ఈ లోకానికి అంతటికీ కూడా దేవుని యొక్క సువార్తను అందించడమే సంఘము యొక్క, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ముఖ్య పని అయి ఉంటున్నది. ఇక్కడ దేవుని యొక్క వాక్య ప్రకారంగా చూస్తే దేవుని దృష్టిలో పర్వతముల మీద సువార్త ప్రకటించు వారి పాదములు సుందరంగా కనబడుతూ ఉన్నవి. మన సంఘము దేవుని ఎదుట ఏ విధంగా కనబడుతూ ఉన్నది? ఒక ప్రశ్న. రెండవది, మన సంఘము ఏ దిశలో పయనిస్తూ ఉంటున్నది? ఎత్తైనటువంటి శిఖరాగ్రహాలను మనము అందుకోవాలి. ఆ పర్వతముల మీద మనము నిలవదగినటువంటి వారంగా ఉండాలి. లోయల్లో ఉంటే మనము సహాయం చేయలేం, మనమే బంధకాల్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఎత్తైన స్థలాలలో, పర్వతం పైన స్వేచ్ఛ ఉంది, స్వాతంత్రం ఉంది. ఆ ఉన్నతమైనటువంటి స్థాయికి మనము ఎదిగేవారిగా ఉండాలి. అక్కడ గొప్ప అనుభవం ఉంటుందని నేను మీకు తెలియజేస్తూ ఉంటున్నాను. క్రైస్తవులు లేక దేవుని రక్షణలో ఉన్నటువంటి సంఘము, పరిశుద్ధమైనటువంటి ఈ యొక్క సహవాసము అన్నిటిలో కూడా సంపూర్ణంగా ఎదిగిన వారై ఉండాలి. అప్పుడే ఇతరులను మనం ప్రభావితులను చేయగలము, లేక ఇతరులకు సహాయపడగలము, లేక ఇతరులకు దీవెనకరంగా మనం ఉండగలం. ఆ స్థాయికి చేరుకోగలగాలి. దేవుడు మనల్ని దృష్టించినప్పుడు సంఘము సువార్తను ప్రకటించే సంఘము యొక్క పాదములు సుందరముగా కనబడాలి. మరి ఆ
శిఖరాగ్రమునకు మనము చేరుకోవలసినటువంటి వారమై ఉన్నామని నేను తెలియజేస్తున్నాను. హౌ టు రీచ్ దట్ లెవెల్, హౌ టు రీచ్ దట్ పాయింట్, ఏ విధంగా మనం ఆ యొక్క స్థాయికి మనము చేరుకోగలం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తున్నాం సంఘము ఏ విధంగా మరి ఉంటే దేవుని దృష్టిలో అది మరి గొప్ప సంఘంగా, మరి సుందరమైనటువంటి సంఘంగా ఉంటుందో మరి ఒకసారి మనము పరీక్షించుకోవాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. సంపూర్ణంగా మరి పరిశుద్ధాత్మ చేత నడిపింపబడిన వారమై ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. ఈ లోకానుసారమైనటువంటి జీవితమును అనుసరించకుండా దేవుని చిత్తానుసారంగా జీవించు వారమై ఉండాలి. అంత మాత్రమే కాకుండా మరి పరలోకపు రాజ్యపు విలువలను కలిగినటువంటి వారంగా మరి మన ఆత్మీయమైనటువంటి జీవితాలు మరి జీవించు వారమై ఉండాలి. ప్రార్థన సహవాసములో నిత్యము విసుకక ఎడతెగక ప్రార్థించే సంఘంగా ఉండాలి. సంఘము దానిని బట్టి ఆత్మీయంగా ఎదుగుతూ ఉంటుంది. ఏ సంఘం అయితే ప్రార్థించదో ఆ సంఘము పడిపోతుంది. కనుక ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అది దేవునితో సహవాసాన్ని మరి పెంచేటటువంటిది, బలపరిచేటటువంటి ఒక సాధనమై ఉంటున్నది. కనుక ఏ సంఘం అయితే ఈ సహవాసములో ఎదుగుతుందో ఆ సంఘము బలంగా ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. వాక్య ధ్యానాన్ని మనము చేస్తూ ఉండాలి, కలిగి ఉండాలి. అపోస్తుల కార్యంలో 2వ అధ్యాయంలో చూసి వారు ఎడతెగకున్నారు ప్రార్థనలోను, మరి వాక్యమును వినుటలోను, రొట్టె విరుచుటలోను, సహవాసములోను ఉన్నట్టుగా వాక్యంలో మనం గమనిస్తాం. ఆ రీతిగా సంఘము వాక్య ధ్యానములో మరి సమయాన్ని గడుపుతూ ఆత్మీయమైనటువంటి మరి మర్మాలను తెలుసుకుంటూ బలమైనటువంటి సంఘంగా మరి ఉండాలి. నీ యొక్క మరి జీవితంలో విశ్వాసములో ఎదిగిన బిడగా ఉండాలి. అల్ప విశ్వాసుల్లాగా అవిశ్వాసుల్లాగా కాక విశ్వాసములో ఎదిగిన వారంగా ఉండాలి. దేవుని యందు సంపూర్ణ నమ్మకం కలిగినటువంటి సంఘంగా ఉండాలి. స్వబుద్ధిని ఆధారం చేసుకునేటటువంటి వారంగా కాక దేవుని పైన ఆధారపడుతూ ఆయనను నమ్ముతూ ఆయన పైన నమ్మిక ఎంచి మన జీవితాలను కొనసాగించు వారమై ఉండాలని తెలియజేస్తుంటున్నాను. సహోదరులను ప్రేమించుట విషయంలోనూ, మరి ఉపవాసాలు కలిగి ఉండట విషయంలోనూ, మరి ఇచ్చుటలోను, మరి ప్రభు కార్యాలను సాక్ష్యం ఇచ్చుటలోను ఎదిగిన సంఘంగా ఉండాలి. అప్పుడే ఆ యొక్క మరి శిఖరాగ్రమును మనం చేరుకోగలం. ఇవన్నీ లేకుండగా నువ్వు కేవలం సంఘంలో సభ్యుడిగా ఉండి మరి ఉంటే సరిపోదు. ఇవన్నీ ఉంటూ నీతి కలిగి ఉండాలి, పరిశుద్ధతను కలిగి ఉండాలి, న్యాయంగా ఉండాలి, భక్తిగా ఉండాలి. వీటితో పాటు వీటిని కలిగి ఉండి మీ యొక్క ఆత్మీయ జీవితాలను కొనసాగించాలి. దేవుడు మనల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక సంఘములో ఎందుకు మనల్ని చేర్చి ఉంటున్నాడు? ఆయన శిరస్సు అయి ఉన్నాడు సంఘానికి, మనము అవయవలమై ఉంటున్నాం, ఆయన దేహమై ఉంటున్నాడు. ఎందుకు మనల్ని ఆయన స్వీకరించి ఉన్నాడు, అంగీకరించి ఉన్నాడు? ఆయన కొరకు సాక్షులుగా ఉండినట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మీరు వెలుగు బిడ్డలుగా ఉంటూ ఉన్నారు. మీ ద్వారా అనేకులు ఆయన యొక్క రక్షణలోనికి నడిపింపబడినట్లుగా దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 15వ వచనంలో చూస్తే అక్కడ వెలిగింపబడినటువంటి జీవితాల గురించి రాయబడి ఉన్నది. మనం వెలిగింపబడిన ఉంటున్నాం. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండలేనదు. మనం కొండ మీద ఉన్నటువంటి వారం మనం మరుగై ఉండలేం. మనము లోకములోనే మరి ఒక వెలుగు బిడలుగా ఉంటున్నాం. మనుషులు దీపమును వెలిగించి కొంచెము కింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారందరికీ వెలుగునిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. సో వెలిగింపబడ్డటువంటి మన జీవితాలు
ఏదో కొంచెం కింద ఉన్నట్టుగా ఉండదు, అండర్ ద టేబుల్ ఉన్నట్టుగా ఉండకూడదు. మనం దీపస్తంభం మీద ఉంచబడి అనేకులకు మరి వెలుగునిచ్చే వారిగా ఉండాలని మరి నేను కోరుతూ ఉంటున్నాను. నా జీవితం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవుని యొక్క ప్రేమను బట్టి, ప్రభువైన యేసుక్రీస్తు మనకు అనుగ్రహించినటువంటి రక్షణను బట్టి మనము ఆశీర్వదింపబడి ఉంటున్నాం. ఇంతటితో సరిపోదు, కానీ మన ఆత్మీయ జీవితములు సంపూర్ణంగా మరి దేవునికి అనుకూలమైన రీతిలో మరి ఎదగాలని నేను కోరుతూ ఉంటున్నాను. ఆ పర్వత శిఖరాగ్రమును చేరుకోవాలి. మన పాదములు సుందరంగా కనబడాలి దేవునికి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు. ఈ సంఘం యొక్క గురి దేవుని యొక్క సువార్తను, దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క నీతిని, దేవుని భక్తిని, దేవుని యొక్క పరిశుద్ధతను ఈ లోకానికి కనపరిచేటటువంటి బాధ్యత సంఘం మీద ఉంటుందని నేను తెలియజేస్తుంటున్నాను. ఈ లోకానుసారులుగా కాదు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 33వ వచనంలో 31వ వచనంలో మనం చూస్తే అంటాడు, కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. అనగా మీరు కాదు విచారించవలసింది, అన్యజనులు, దేవుని ఎరగనటువంటి వారు ఈ విధంగా విచారిస్తారు. వీటి ఆలోచనలో ఉండకండి, లోకానుసారులుగా మీరు ఉండకండి. ఇవేవి కావాలన్నో అది మీ తండ్రికి తెలుసును అని అంటున్నాను. కానీ వీటికి మించినటువంటిది మీ యొక్క ప్రయాస అయి ఉండాలి. ఈ మనం ఉన్నది సంఘం ఏర్పడబడింది ఈ లోకం కొరకు కాదు, మనము దానికంటే మించినటువంటి వారమై ఉంటున్నాం. ఇవన్నీ ఆలోచించేవారు లోకానుసారులై ఉంటారు. మీరు సంఘములో ఉండి రేపటి గురించి చింతిస్తూ లేక బిడ్డల కొరకు సంపాదించుకోవాలని మీరు వ్యక్తిగతంగా సంతోషంగా ఉండడానికి ప్రయత్నం చేస్తుంటే అది లోకానుసారమైనటువంటిది అయిపోతుంది. దైవికానుసారమైనటువంటి మరి బిడ్డలుగా మీరు ఉన్నట్లయితే సంఘ పరిచర్య విషయంలో ఆసక్తి కలిగినటువంటి వారై ఉంటారు. దేవుడు మిమ్మలను మరి ఆ రీతిగా ఎంచుకొని ఉన్నాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మనము మరి ఇతరుల యొక్క రక్షణ విషయంలో ఎంతో కన్సర్న్ కలిగినటువంటి వారమై ఉండాలి కదా. మన సహోదరులను ప్రేమించుటలోను, మరి దేవుని ప్రేమను పంచుకుంటలోను, సత్యాన్ని బోధించుటలోను, యేసుక్రీస్తును తెలియనటువంటి వారికి పరిచయం చేయుటలోను, పాపంలో ఉన్న వారిని విడిపించి రక్షణలోనికి నడిపించుటలోను కదా, పరిశుద్ధ జీవితంలో మరి సహవాసములో వారు అంటగట్టబడి ఉండినట్లుగా వారిని మరి చేర్చుకోవడంలోను, వీటన్నిటిలో మనం ఎదగాలి. The church need to grow in all these things. Our primary focus should be on the proclamation of the gospel and good news to the world. సత్యాన్ని ప్రకటించాలి. ఈ సంఘం ఆ పని చేయకపోయినలా అది శ్రమగా గుర్తింపబడుతూ ఉంటుంది. మీరు ఆ స్థాయికి ఎదగాలి. లోకంలో లోయలో ఉన్నటువంటి వారికి వారి పని చేయలేరు. మీరు వెలిగింపబడినటువంటి బిడ్డలు, మీరు ఏర్పరచుకునబడినటువంటి వారు, మీ జీవితాలు ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ఒక పాజిటివ్ యాటిట్యూడ్తో సంఘ పరిచర్యలో మీరు సాగాలి. ఈ లోక మాలిన్యాన్ని మీకు అంటనివ్వకండి అని రాయబడినది కదా. ఈ లోక మాలిన్యమును మనము మరి కలిగి ఉండి దేవుని సంతోషపరచలేము. దేవుని యొక్క పరిశుద్ధతలో, మరి దేవుని స్వభావములో, దేవుని మనసుని కలిగిన వారమై మనము ఎదుగుతూ మరి దేవుని యొక్క మరి ఈ యొక్క సువార్త పరిచర్యలో భాగమై ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. అది మన యొక్క ఆత్మీయ జీవితము నానాటికి ఎదుగుతూనే ఉండాలి. మీరు సంపూర్ణంగా ఈ స్థితిలో ఆత్మీయతలో ఎదిగిన తర్వాతే మీకు ఆ రక్షణ అనుభవం కలుగుతుంది. వీటిని చేయకుండగా ప్రార్థన, ఉపవాసము, వాక్య ధ్యానాలు, దేవుని యొక్క ప్రేమ ఇవి లేకుండగా మరి మీరు దేవుని యొక్క రక్షణ అనుభవంలోనికి రాలేరు. యేసు ప్రభు రూపాంతరపు కొండ మీదకి శిష్యులను తీసుకొని వెళ్ళాడు. అక్కడ రూపాంతరపు అనుభవం కలిగింది. ఎలాగా? పైకి వెళ్ళిన తర్వాత దర్శనాన్ని చూడగలిగారు. ఆత్మలో ఎదిగిన తర్వాత
దేవుని యొక్క దర్శనాన్ని పొందగలిగారు. సంఘము అలాగ ఎదిగిన తర్వాత దేవుని దర్శనాలను మీరు తెలుసుకోగలరు. రూపాంతరపు అనుభవం మీకు కలుగుతుంది. ఒక మార్పు అనేటువంటిది మీ జీవితంలో మరి దేవుడు కలగజేస్తాడని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఎత్తుగా ఎదగాలి. ఈ రూపాంతరపు కొండ అనుభవం తర్వాత అక్కడ కింద ఆ కొండ క్రింది భాగంలో దయ్యం పట్టినటువంటి వాడిని తీసుకొని వచ్చారు. శిష్యులందరూ కూడా దాన్ని వెలగొట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ వారు సఫలం కాలేదు. వారు వెళ్ళగొట్టలేకపోయారు. అప్పుడు వారందరూ అడిగారు, అయ్యా మేమెందుకు వెళ్ళగొట్టలేకపోయామని. 19వ వచనంలో చూడండి. తరువాత శిష్యులు ఏకాంతంగా యేసునొద్దకు వచ్చి మేమెందుచేత దానిని వెలగొట్టలేకపోతిమి అని అడిగిరి. అందుకైన మీ అల్ప విశ్వాసము చేతనే మీకు చేతనే అని అంటున్నాను. దేని వలన వెళ్ళగొట్టలేకపోయామంటే అల్ప విశ్వాసము చేత. మీరు గొప్ప కార్యాలు చేయలేరు. మీరు ప్రభు అయితే ఆ కొండ మించి కిందికి వచ్చి వారిని స్వస్థపరిచారు. మీరు కూడా దేవుని యొక్క ఆత్మచేత నింపబడిన వారై ఉండాలి. ఆ పరిశుద్ధత మీలో ఉండాలి. ఆ ప్రార్థన మరి సహవాసం మీకు ఉండాలి. ఆ విశ్వాసం మీకు ఉండాలి. మీరు సంపూర్ణంగా దానిలో లేనట్లయితే మీరు శిష్యులుగా ఉన్నా సరే, సంఘస్థులుగా ఉన్నా సరే, ఇంకా దేవుని అనుసరించి బిడ్డలుగా ఉన్నా సరే, ఈ యొక్క గొప్ప కార్యాలు లేక ఈ అనుభవము మీకు రాదని నేను తెలియజేస్తున్నాను. యూ విల్ నాట్ ఎక్స్పీరియన్స్ దట్ ద పవర్ ఆఫ్ ద లార్డ్. దేవుని యొక్క శక్తిని మీరు అనుభవించలేరు లేక తెలుసుకోరు. యూ విల్ నాట్ నో ఆల్సో. సో మీరు క్రైస్తవులుగా, దేవుని సంఘముగా, దేవుని బిడ్డలుగా మీరు గురి కలిగి ఉండాలని నేను తెలియజేస్తూ ఉంటున్నాను. ఇక్కడ మనం ఇంకా చూస్తున్నట్లయితే మోషే దేవుని యొక్క ఆజ్ఞలను తేయడానికి కొండపైకి వెళ్ళాడు. ఎన్నో రోజులు 40 రోజులు ప్రార్థన చేసిన తర్వాత, ఆత్మీయంగా బలపరచబడిన తర్వాత, ఈ లోకమునంతటిని విడిచిపెట్టిన తర్వాత కదా, సాత్వికునిగా దేవుని మాటకు విధేయుడిగా మరి ఆ కొండ మీదకి వెళ్ళినప్పుడు దేవుని దర్శనమును పొందగలిగాడు. దేవుని ఆజ్ఞలను పొందగలిగాడు. లోకాన్ని బాగు చేసేటటువంటి ఆ ఆజ్ఞలను దేవుడు తనకిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నీవు ఆశీర్వదింపబడి నీవు ఎదిగిన తర్వాతనే, ఆత్మలో బలపడిన తర్వాత నీవు దేవుని వరముల చేత నింపబడతావు. అప్పుడే నీవు మరి పడిపోయిన వారికి సహాయం చేయగలవు, లేవనెత్తగలవు. పాపంలో ఉన్నటువంటి వారిని రక్షణలోనికి నడిపించగలవు. అంధకారంలో ఉన్నటువంటి వారికి వెలుగును ప్రకాశింపజేయగలవు. దేవుని యొక్క ప్రేమను మీరు పంచుకోగలరు. ఆ స్థితిలో మీరు రాలేనట్లయితే ఆ ప్రేమను మీరు పంచలేరని నేను మీకు జ్ఞాపకము చేస్తూ ఉంటున్నా. సంఘము ఎదగాలి. ఆత్మలో బలపడినటువంటి సంఘముగా ఉండాలని నేను మరి జ్ఞాపకము చేస్తున్నాను. మనము వీటి అన్నిటిలో బలంగా ఉంటేనే దేవుణ్ణి మనం చూడగలం, దేవుని దర్శనాన్ని పొందుకోగలం, దేవుని యొక్క మనస్సును ఎరిగి అది ఇతరులతో మనం పంచుకోగలం. మొదట మన జీవితం సరిగా ఉండాలి. సువార్త ప్రకటించు వారి పాదములు ఎంతో సుందరములు, పర్వతముల మీద కనబడుచు ఉన్నది. ఈ సంఘం యొక్క మరి పరిచర్యలో ముఖ్య ఉద్దేశము సువార్త ప్రకటించడమే. మనమందరము కూడా సువార్తలో ప్రకటించుటలో భాగమై ఉంటున్నాం. దేవుని దృష్టిలో మనం సుందరంగా కనబడాలంటే ఆత్మలో ఎదిగిన వారమై ఉండాలి. మరి దేవుని చిత్తము నెరవేర్చు వారంగా ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. మనం ఈ లోకంలో జీవిస్తున్న ఈ లోక సంబంధులం కామని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. దో వీఆర్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్, వీఆర్ నాట్ ఆఫ్ దిస్ వరల్డ్, బట్ వీఆర్ ది హెవెన్లీ బీయింగ్స్. మనము పరలోక సంబంధులంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. ఆత్మ సంబంధులంగా ఈ లోకంలో మనము జీవిస్తూ ఉంటున్నాం. కనుక ఈ లోకంలో ఉంటూనే వీ నీడ్ టు ఎక్సెల్
ourselves in our spiritual life. మన ఆత్మీయ జీవితంలో ఎంతో ఉన్నత స్థాయికి మనము ఎదుగువారమై ఉంటున్నాం. మన విశ్వాసములోను, మన పరిశుద్ధతలోను, మన యొక్క భక్తిలోను, మన యొక్క నడవడిలోను, ప్రవర్తనలోను, వీటన్నిటిలో మనము మరి ఆలోచనలోను, దేవుని ప్రేమను పంచుటలోను, రక్షణ అనుభవములోను, వీటన్నిటిలో ఎంతో ఎదిగిన వారమై ఉండాలని నేను జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాను. ప్రియ సంఘమా, మరి మీ యొక్క గురి ఏమై ఉంటుంది? మన గురి ఏమై ఉంటున్నది? దేవుడు మనల్ని అడుగుతాడు, ఎక్కడున్నావు నువ్వు? ఆదికాండంలో 3వ అధ్యాయం 9వ వచనంలో అబ్రహామును అడుగుతూ ఉన్నాడు, ఆదామా నువ్వు ఎక్కడున్నావు? ఎందుకంటే దేవుడు ఉద్దేశించినటువంటి స్థితిలో ఆదాము లేడు గనక. నేడు సంఘము కూడా దేవుడు సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు, మనల్ని ప్రశ్నిస్తూ ఉన్నాడు. వేర్ ఆర్ యూ? నేను ఉద్దేశించిన రీతిలో నీవు లేవే. మనము లేము కదా. ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. మన బలహీనతలన్నిటినీ పక్కన పెడదాం. సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం లేక సంఘం యొక్క ముఖ్య గురిని చేరుకున్నట్లుగా మన ఆత్మీయ జీవితాలను కట్టుకుందాం. మనుషులను సంతోషపరిచే వారంగా కాక దేవుని సంతోషపరిచే బిడ్డలంగా ఉందాం. తన స్వరక్తంనిచ్చి సిలువలో నీ కొరకు నా కొరకు తన ప్రాణాన్ని అర్పించి సంపాదించుకున్న సొత్తై ఉంటున్నాం. మనము దేవుణ్ణి సంతోషపరచ వారంగా ఉండాలని కోరుతుంటున్నాం. లోకంలో ఎంత ఘనత నొందిన వారైనా ఉండొచ్చు, మీరు ఎంత గొప్పగా ఎదిగినను సరే దేవుడు దానిని నిలవనీయడు. జెరుబాబేలు విషయంలో చెప్తాడు. జకరియా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనములో అంటాడు, ఓ గొప్ప పర్వతమా, జెరుబాబేలును అడ్డగించుటకు నీవు ఎంత మాత్రపు దానవు, నీవు చదరపు భూమి అగుదువు అని అంటున్నాను. ఈ అషూరు బబులోను రాజ్యాలకు సూచన ఈ పర్వతం. జెరుబాబులకు నువ్వు వ్యతిరేకంగా వెళ్తున్నావు అనగా దేవుని బిడ్డలకు వ్యతిరేకంగా వెళ్తున్నావు కనుక నువ్వు ఎంత గొప్పవాడివైనా ఏం చేస్తానంటున్నాడు? చెదురును భూమిగా మార్చేదని అంటున్నాడు. నీవు చెదురు భూమి వగుదువు అని అంటున్నాడు. ఓ గొప్ప పర్వతమా, మరి ఈ లోకములో ఈ లోకానుసారంగా మనం ఎంతటి వారమైనా ఉండవచ్చును, కానీ దేవుని యొక్క కార్యాలకు మనం అడ్డుగా నిలిచినట్లయితే దానిని దేవుడు చదును భూమిగా మార్చేస్తాడు. కానీ నీవు ఆత్మీయ జీవితంలో ఎదిగినట్లయితే ఒక పర్వతంలా ఎదగాలి. శిఖరాగ్రహాలను మీరు చేరుకోవాలి. అక్కడి నుండి పైనుండి నీవు అనేకులకు సహాయం చేయగలవు. నీ రక్షణ అనుభవం గొప్పదై ఉండాలి, నీ విశ్వాసము గొప్పదై ఉండాలి, నీ భక్తి మరి గొప్పదై ఉండాలి, నీ సాక్ష్యము గొప్పదై ఉండాలి, నీ ప్రవర్తన గొప్పదై ఉండాలి. అప్పుడే నువ్వు ఇతరులకు మాదిరికరంగా ఉంటావు, ఇతరులను సరిచేయగలవని నేను జ్ఞాపకం చేశాను. పౌలు అంటాడు, సువార్త ప్రకటించిన నాకు శ్రమ. ఎంత మాట అండి! దేవుని యొక్క సువార్తను ప్రకటించినట్లయితే నాకు శ్రమ అని అంటూ ఉన్నాడు. నీవు నేను ఎలాగుంటూ ఉన్నాం? ఆ సువార్త విషయంలో మనకేమైనా భారం ఉంటున్నదా? మనం సువార్త విషయంలో ఆసక్తి కలిగి ఉంటున్నామా? దేవుని చిత్త ప్రకారంగా ఆ సువార్తను కొనసాగిస్తున్నామా లేదా అన్నటువంటి ప్రశ్న మనం వేసుకోవాలి. ఎంత చక్కటి మాట! సువార్త ప్రకటించిన ఎడల నాకు శ్రమ అంటున్నాడు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, సువార్తను గూర్చి నేను సిగ్గుపడని వాడను కాను. సువార్త అనగా ఏంటి? దేవుని యొక్క మనస్సును తెలియజేయుట, సత్యమును బోధించుట, పరిశుద్ధతను కలిగి ఉండుట, దేవుని ప్రేమను మరి కనపరచుట. ఈ సువార్త విషయంలో సిగ్గుపడు వాడను కాను అంటూ ఉన్నాను. నీవు నేను ఈ రోజులలో మరి దేవుని ప్రేమ చాటడంలో మరి సువార్తను ప్రకటించడంలో సిగ్గుపడతాం, తగ్గించుకోవడానికి సిగ్గుపడతాం, క్షమించడానికి మనసు ఒప్పుకోదు.
ప్రేమించడానికి వెనుదిరుగుతూ ఉంటాం. మనము పాపములు ఒప్పుకొనడానికి మనం అంగీకరించము, తప్పిదములను ఒప్పుకొనడానికి అంగీకరించము. ఈ విధంగా ఉంటున్నాం. కానీ పౌలు అంటున్నాడు, సువార్త ప్రకటించుటలో నేను సిగ్గుపడువాడును కాను. కనుకనే అటివారు శిఖరాగ్రములను అందుకున్నటువంటి వారు కనుక అటివారి పాదములు ఎంతో సుందరములు. ఏ పౌలైతే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాడు, అట్టి పౌలే ఇప్పుడు దేవుని యొక్క సాక్షి బిడ్డగా మారి ఉంటున్నాడు. ఈ సంఘమును దేవుడు తన రక్తము చేత కొనినటువంటి సంఘమై ఉంటున్నది. నీవు నేను మనమందరము ఆయన ప్రాణం నుంచి సంపాదించుకున్నటువంటి సొత్తు ఉంటున్నాం. మన యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలి, మనము దేవుని సువార్తలో ఎంత ఆసక్తి కలిగి ఉండాలనో ఒకసారి ఆలోచించవలసిందిగా కోరుతూ ఉంటున్నాను. సంఘం యొక్క గురి ఏమై ఉంటున్నది? ఆయన కొరకు జీవించడము, ఆయనను ప్రకటించడం, ఇది మన యొక్క గురి ఉంటున్నది. కానీ ఈ క్రమములో మనము అన్ని విషయములలో ఎదిగిన వారమై సంపూర్ణంగా పర్వతముల మీద దేవుని దృష్టిలో మన పాదములు సుందరంగా కనబడినట్లుగా ఎదగాలి. మనం చూడగానే ఈ సంఘము మాదిరి కలిగిన సంఘం, ఇచ్చుటలో మాదిరి కలిగిన సంఘం, ప్రేమించుటలో మాదిరి కలిగిన సంఘం, భక్తిలో మాదిరి కలిగినటువంటి సంఘం, ఈ విధంగా సాక్ష్యం ఇచ్చేదిగా ఉండాలి. ఈ సంఘము ఎత్తబడే గుంపులో ఉండాలని నేను కోరుతూ ఉంటున్నాను. మరి దేవుని యొక్క సేవలో మనమందరం ఉంటూ ఉన్నాం. మరి నేటి దినములలో నేను ఇదివరకు చెప్పినట్టుగా ప్రైమ్ వర్క్ ఆఫ్ ది చర్చ్ ఈజ్ టు ప్రొక్లెయిమ్ ది గాస్పుల్. ఆ సువార్తను నువ్వు ప్రకటిస్తున్నావు. సువార్త అనగా యేసును నువ్వు ప్రకటిస్తున్నావు. ఆ యేసుని నువ్వు కలిగి ఉండకుండగా, ఆయనను సంపూర్ణంగా నువ్వు కలిగి ఉండకుండగా ఆ యేసును నువ్వు ప్రకటించలేవు. You cannot proclaim Jesus until and unless you have him in your heart. నీ హృదయములో ఆయనను కలిగి ఉంటేనే తప్ప. అందుకే ప్రభు చాలా మంది మనసులో వాక్యంలో అంటూ ఉన్నాడు, నా స్వరూపము, పౌలు కూడా అంటున్నాడు, ఆయన స్వరూపము ఏర్పడినంత వరకు శ్రమ, ప్రసవ వేదన పడుచున్నాను అంటున్నాడు. ఆ స్వరూపం మనలో ఏర్పడాలి. క్రీస్తే నీలో ఉన్నట్టుగా మరి నీవు ఆయన క్రియలను జరిగిస్తున్నట్టుగా ఉండాలి. అట్టి బాధ్యత భారమును మనం కలిగి ఉండాలని నేను కోరుతూ ఉంటున్నా. యెషయా గ్రంథంలో మనం చూసినట్లయితే చక్కటి మాట ఆయన అంటున్నాడు, మరి దేవుని యొక్క సువార్తను ప్రకటించేటటువంటి వారి పాదములు ఎంతో సుందరము. నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములైనవి. దేవుడు నిన్ను ఏలుచున్నాడా? నీ జీవితం ఎవరి కంట్రోల్లో ఉంటున్నది? ఇన్ హూజ్ కంట్రోల్ యువర్ లైఫ్ ఈజ్? నువ్వు ఈ లోక సంబంధులైనటువంటి వారితో, లోకనాథులతో కలిసి జీవిస్తున్నావా, లేక దేవుని సంబంధిగా ఉండి ఆయనని ఏలుచున్నాడని చెప్తూ సాక్ష్యం ఇచ్చేవారిగా నీవు ఉన్నావా? ఒకవేళ దేవుని చేత నువ్వు ఏలుచున్నటువంటి బిడవైతే, నీ ప్రవర్తన ఎంతటి అందు ఆయన అధికారమును ఒప్పుకొని ఆయన చిత్తము నెరవేర్చి బిడగా నువ్వు ఉన్నట్లయితే దేవుని దృష్టిలో నీ పాదములు ఎంతో సుందరములని నేను తెలియజేస్తూ ఉంటున్నా. అలా లేనట్లయింది మన జీవితాలను సరిచేసుకుందాం. మన జీవితాలను ఒక్కసారి పరీక్షించుకొని, లెట్ us examine ourselves and correct ourselves. అప్పుడు దేవుడు నిన్ను నన్ను ప్రేమించి ఆయన యొక్క సాధనముగా ఈ లోకంలో వాడుకుంటాడని తెలియజేస్తున్నాం. మనము పడిపోయిన స్థితిలో ఉండి ఇతరులను కాపాడలేము. నీ జీవితంలోనే లోపములుంటే నీవే ఈ యొక్క లోక మర్యాదను అనుసరిస్తూ, లేక ఈ లోకపరమైనటువంటి స్వభావాన్ని కనుక మనం కలిగి ఉంటే దేవుని యొక్క ప్రేమను ప్రకటించలేము. ఆత్మవరాలను కలిగి ఉండాలి. అవి పొందాలంటే ఈ లోక స్వభావాలను మీరు విడిచిపెట్టువారై ఉండాలి. వీటిని వదిలి దేవుని యొక్క మనస్సును కలిగి
మరి అనేకులను దీవిస్తూ రక్షణలోనికి నడిపించేవారిగా సువార్తలో భాగస్థులై ఉండాలని ప్రభు పేరిట మరి కోరుతూ ముగిస్తుంటున్నాను. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయములో వచ్చే వారం కొరకైన ప్రకటనలు గమనించుకుందాము. మరి ఒకసారి యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో మీకందరికీ నేను శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మరి అనౌన్స్మెంట్స్లో ప్రార్థన అవసరతలు ఉంటున్నాయి. మన హైదరాబాద్ రీజినల్ కాన్ఫరెన్స్ పరిచర్య కొరకు మనం ప్రార్థన చేసుకుందాము. సంఘ కార్యక్రమాల కొరకు ప్రార్థన చేసుకుందాము. సంఘములో అనారోగ్యముతో బాధపడుచున్న వారి కొరకు, వారి స్వస్థత కొరకు మనం ప్రార్థన చేసుకుందాం. మరి వారములో కార్యక్రమాలు ఉంటున్నాయి. తెలుగు బైబిల్ స్టడీ, ఇంగ్లీష్ బైబిల్ స్టడీ, మరి ఫాస్టింగ్ ప్రేయర్ ఉంటూ ఉన్నాయి. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా ఆన్లైన్లో జరుగుతాయని మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇకపోతే వచ్చే ఆదివారము మరి ప్రాముఖ్యమైన ప్రకటనగా మీకు నేను ఒక సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరి వచ్చే ఆదివారము మరి కంబైన్డ్ వర్షిప్ సర్వీస్ 8:30కి మరి ఆలయములో జరుగుతుందని మీకు నేను ప్రకటన చేస్తూ ఉన్నాను. నెక్స్ట్ సండే we will be having our worship service in the church building as combined worship service at 8:30 a.m. in the morning. దయచేసి అందరూ గమనించాలి. మరి యొక్క ఆరాధన కొరకై వచ్చే వారము నుండి మరి ఆలయము తెరుస్తూ ఉన్నాము. మరి కంబైన్డ్ వర్షిప్ సర్వీస్ ఆలయంలో జరుగుతుందని మీకు నేను మనవి చేస్తున్నాను. అది కూడా గవర్నమెంట్ యొక్క మరి ప్రికాషన్స్ ప్రకారంగా మరి యొక్క ఆరాధన జరుగుతుందని మీకు ప్రకటన నేను చేస్తూ ఉన్నాను. మరి మాస్క్ ధరించాలి, శానిటైజ్ చేసుకోవాలి, సోషల్ డిస్టెన్సింగ్ చేసుకుంటూ మరి మీరందరూ కూడా ఆరాధనలో పొందాలని నేను మనవి చేస్తూ ఉన్నాను. అంతేకాకుండా మరి వారములో జన్మదినములు, వివాహ దినములు జరుపుకుంటున్న వారి కొరకు ప్రత్యేక రీతిలో ప్రార్థన చేస్తూ ఉన్నాము. ప్రభు మిమ్మల్ని కూడా దీవించి ఆశీర్వదించునుగాక. And those who are celebrating your birthdays, we wish you happy birthday. And those who are celebrating your wedding anniversaries, we wish you happy wedding anniversary. God bless you and God be with you. ఇవన్నీ కూడా వచ్చే వారం కొరకు ప్రకటనలుగా ఉంటుండగా మనము వాటన్నిటిని జ్ఞాపకం అందించుకొని ప్రార్థన చేస్తూ ప్రార్థన పూర్వకంగా ప్రతి విషయములో ముందుకు సాగుదాం. మరి ముఖ్యంగా ఏవైనా ప్రార్థన అవసరతలు మీకున్నట్లయితే, సంఘపరంగా మీకేమైనా అవసరం ఉన్నట్లయితే తప్పకుండా పాస్టర్ సంప్రదించాలని మీకందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. ఒక సమయంలో ముగింపు పాట మనం పాడుకుందాము. చిన్న పుస్తకాల్లో నుండి 35వ పాట I am thine O Lord అనే పాటను పాడుకుందాం. I am thine, O Lord, I have heard thy voice, and it told thy love to me. But I long to rise in the arms of faith and be closer drawn to thee. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Consecrate me now to thy service, Lord, by the power of grace divine. Let my soul look up with a steadfast hope, and my will be lost in thine. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. Oh, the
when I kneel in prayer, and with thee, my God, I commune as friend with friend. Draw me nearer, 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 blessed Lord, to the cross where thou hast died. Draw me nearer, 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 blessed Lord, to thy precious bleeding side. ముగింపు ప్రార్థన చేసుకుందాము. పరలోక ప్రార్థన ఆశీర్వాదంతో మనం సెలవు తీసుకుందాం. ప్రార్థించుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మీరు మమ్మల్ని అందరినీ ప్రేమించి ఈ మంచి ఆరాధన సమయాన్ని మా జీవితంలో అనుగ్రహించి ప్రభువా, ఆరాధన ఆది మొదలుకొని అంతం వరకు నాయన మీ నడిపింపుని, మీ సహాయమును మాకు అనుగ్రహించినందుకు మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మల్ని ప్రతి ఒక్కొక్కరి తండ్రి ప్రభువా, ఈ ఆరాధన ద్వారా మీరు దీవించి ఆశీర్వదించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరొకసారి తండ్రి, పాలు పొందిన ప్రతి ఒక్కొక్కరిని పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము నాయన. దేవా, మా యొక్క ప్రైజ్ అండ్ వర్షిప్ తండ్రి నాయన మీరు అంగీకరించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మా ప్రతి విజ్ఞాపన, మా ప్రతి మొర మీరు విన్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మీ దాసుని ద్వారా మంచి మాటలు, శ్రేష్టమైన మాటలు ప్రభువా మీరు మాకు అనుగ్రహించి మా ప్రతి ఆత్మీయ హృదయాన్ని మీరు తృప్తిపరిచినందుకు నాయన మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో దేవా, తిరిగి లోకములోనికి తండ్రి మేము ప్రవేశిస్తుండగా ప్రభువా, లోకం మాలిన్యం మా కంటకుండగా నా తండ్రి నాయన మమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకోవడానికి నీ కృప, మీ సహాయమును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. ఎక్కువ సమయము నాయన ప్రార్థనలోను, వాక్యము ధ్యానించలోను ప్రభా గడుపుతూ తండ్రి మమ్మల్ని తండ్రి మీకు సమీపంగా నిలుపుకున్నట్టుకు నాయన సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. మరొకసారి ప్రభువా, సమస్త ఘనత, మహిమ మీకే ఆరోపిస్తూ యేసుక్రీస్తు యొక్క శ్రేష్టమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి మీద నెరవేరును గాక. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము, మమ్మల్ని శోధనలోని తేక దుష్టుల్ని తప్పించము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవైనావు స్వామి. ఆమెన్. ఆశీర్వాదం తీసుకుందాము. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడు యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము చేరిన మనకందరికీ, మన కుటుంబములకు, మన పరిచర్యకు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడేండును గాక. ఆమెన్.